ఉంచండి కొంచెం తీసి పెట్టండి నువ్వు కూడా రెడీనా భయ్యా రెడీనా అందరికీ నమస్కారం. తెలంగాణ అమరవీరులకి ఈరోజు తెలంగాణ విద్యార్థి సమాజం తరపున తెలంగాణ సమాజం తరపున జోహార్లు అర్పిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఓకే అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై శివ ముదిరాజ్. నేను ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాము. అట్లాగే ఈరోజు ముదిరాజ్ సమాజం తరపున ఒక రిప్రజెంటేటివ్గా అట్లాగే తెలంగాణలోని విద్యార్థుల సమస్యల మీద పోరాటం చేస్తూ ఈరోజు ఎప్పటికప్పుడు తెలంగాణ సమాజంలో ఏవైతే ఈ అగ్రకులాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు మేము స్పందిస్తూనే ఉన్నాం. అయితే ఈరోజు తెలంగాణ అమరవీరుల స్థూపం సాక్షిగా ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు సామాజిక తెలంగాణ పేరుతో ఏర్పాటు చేసుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నో రకాల ఈరోజు ఇబ్బందులు వేధింపులు లేదంటే రకరకాలైన అంశాల మీద ఈరోజు తెలంగాణ సమాజం బాధపడుతుంటే ఈరోజు తెలంగాణలో ఎట్లాంటి సమస్యలే లేనట్టు తెలంగాణ ఈరోజు ఏదో సుభిక్షంగా ఉంది. ఈరోజు చిన్న చిన్న విషయాలను పట్టుకొని రాజకీయం చేసి దాన్ని ఒక ప్రధాన సమస్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఈరోజు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్న అగ్రకుల రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణలో ఒక ట్రెండింగ్ లేదంటే ఒక బర్నింగ్ టాపిక్గా ఈరోజు మా బీసీ బిడ్డ, మా బహుజన బిడ్డ, మా బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందిన బిడ్డ ఈ తెలంగాణ ఉద్యమకారులుగా ఈ తెలంగాణ సమాజం కోసం ఈరోజు నిలబడిన ఒక బీసీ మహిళ మీద ఈరోజు ఈ తెలంగాణలోని అగ్రకుల రాజకీయ పార్టీలు ఈరోజు ఆవిడ రాజకీయ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసే కుట్రకు తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం, తెలంగాణలో ఉన్న బీసీ సమాజం తరపున ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో అనేక రకాలైన సమస్యలుంటే వాటి మీద ఫోకస్ చేయాల్సింది పోయి ఈరోజు తెలంగాణలో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థలు కావచ్చు, లేదంటే ఉపాధ్యాయ వ్యవస్థలు కావచ్చు, రకరకాల సమస్యలని వాళ్ళు రేస్ చేస్తుంటే వాటి మీద ఏది మాట్లాడకుండా ఈరోజు మా మినిస్టర్గా ఉన్న మా కొండ సురేఖ అక్క గారు ఎట్లాంటి సంబంధం లేని ఆవిడ బర్త్డే రోజు ఆవిడ కూతురుగా ఎవరైతే కొండ సుష్మిత గారు ఈరోజు ఏదో ఒక స్టేట్మెంటు, అది కూడా కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీని కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కానీ ఎట్లాంటి వ్యాఖ్య చేయలేదు. ఆవిడ తన వ్యక్తిగత అభిప్రాయంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఏదో ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఈరోజు ఆ వ్యాఖ్యలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే సమస్యలే లేనట్టు దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఈరోజు కొండ సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలకి కొండ సురేఖ గారు ఆల్రెడీ మీరు షోకాస్ నోటీస్ ఆవిడకి సర్వ్ చేయడం జరిగింది. సరే, ఆవిడకి షోకాస్ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా ఆవిడ ఏదైతే తెలంగాణ టీపీసీసీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఉందో దానికి ఆల్రెడీ తను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఎట్లాంటి సంబంధం లేకుండా తను ఏదైతే వాళ్ళ కూతురు అన్నదో ఆ కూతురు అన్న వ్యాఖ్యలకి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అన్న వ్యాఖ్యలకి ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న ఏదైతే హక్కుని ఆధారంగా చేసుకుని వాళ్ళ కూతురు అన్న మాటలకి వాళ్ళ కూతురు అభిప్రాయానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రకుల నాయకత్వం ఏం చేస్తుందంటే ఈరోజు కొండ సురేఖక్క గారి రాజకీయ భవిష్యత్తు మీద ఈరోజు కుట్ర చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద కానీ కాంగ్రెస్ అధిష్టానం మీద కానీ రేవంత్ రెడ్డి మీద కానీ మంత్రి మండలి మీద కానీ ఈరోజు వ్యాఖ్యలు చేయడంలో ఈరోజు మొదటిది కాదు. ఈరోజు ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఇక్కడే రవీంద్ర భారతిలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే దోపిడీ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే స్కామ్లే చేస్తున్నారు తప్ప ప్రజాపాలనని పక్కన పెట్టేసిందని ఇదే రవీంద్ర భారతి సాక్షిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే మరి మీరు ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షోకాస్ నోటీసులు ఇవ్వలేదు? అట్లాగే ఈరోజు డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి గారు వనపర్తి మాజీ ఎమ్మెల్యే
ఈరోజు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్. ఆయన ఒక సభలో మాట్లాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ వనపర్తి ఎమ్మెల్యేగా గెలిచిన మెగారెడ్డి అనే వ్యక్తి అధిష్టానానికి డబ్బులు ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు. నాకు రావాల్సిన ఎమ్మెల్యే పదవిని ఈరోజు మెగారెడ్డి అనే వ్యక్తి దాన్ని తీసుకునే ప్రయత్నం చేశాడని చెప్పాడు. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద నేరుగా చేశాడు జిల్లాల చిన్నారెడ్డి గారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది డబ్బులు తీసుకొని టికెట్లు ఇస్తుందనేసి ఈరోజు జిల్లాల చిన్నారెడ్డి గారు మాట్లాడితే దాని మీద మీరు ఇప్పటివరకు షోకాస్ నోట్ ఇవ్వలేదు. ఏదో మా కొండ సురేఖ విషయం ముందుకు వచ్చింది కాబట్టి ఈరోజు ఆయనకి షోకాస్ నోటీలు ఇచ్చేదో హడావిడి చేస్తున్నారు. అట్లాగే అనిరుద్ రెడ్డి గారు ఆయన అనేకసార్లు బాహాటంగా చెప్పారు, కాంగ్రెస్ పాలనలో భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, దందాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈరోజు రేవంత్ రెడ్డికి ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వానికి మాత్రమే పనులు అవుతున్నాయి తప్ప ఎమ్మెల్యేలకు పనులు అవుతలేవు అనేసి అనిరుద్ రెడ్డి అనేక వేదికల మీద అన్నాడు. మరి అనిరుద్ రెడ్డి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ సీఎంని అన్నాడు. మరి ఆ రోజు కూడా మీరు షోకాస్ నోటీస్ ఇవ్వలేదు. ఇదే జగ్గారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ మీద అనేకసార్లు, సీఎం రేవంత్ రెడ్డి మీద అనేకసార్లు వ్యాఖ్యలు చేస్తే దాని మీద ఎట్లాంటి షోకాస్ నోటీసులు ఇవ్వలేదు. ఎట్లాంటి మీరు ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు ఎట్లాంటి మీరు ఇటు మీటింగ్లు పెట్టలేదు. మరి ఎందుకు ఈరోజు కొండ సురేఖ విషయాన్ని మీరు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు ఈ జగ్గారెడ్డి మాత్రమే కాదు, ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా బహిరంగంగా చెప్పాడు, కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజాపాలనని మాత్రమే చెప్తున్నారు తప్ప ఎట్లాంటి పనులు అయితే లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనీసం సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం ఎమ్మెల్యేలకే ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదనేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఆయన డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీదనే ఈరోజు ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీకు ఆ రోజు షోకాస్ నోటీసులు లేవు. కానీ ఈరోజు ఒక బీసీ బిడ్డ, ఒక బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందిన ఒక కొండ సురేఖ అనే ఒక బీసీ బిడ్డ ఈరోజు రాజకీయంగా బలంగా ఉంది. ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండ కుటుంబం అంటే అక్కడ ఉన్న కులాలకి, మతాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా ఈరోజు కొండ సురేఖ ఫ్యామిలీ అంటే, కొండ కుటుంబం అంటే వరంగల్లో ప్రతి బిడ్డకు అండ. ఈరోజు వరంగల్ నియోజకవర్గంలో మొత్తం ఎమ్మెల్యే స్థానాలను కానీ, ఎంపీ స్థానాలు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఎమ్మెల్యేలను గెలిపించుకోగలిగే శక్తి సామర్థ్యాల కుటుంబం అది. ఈరోజు అట్లాంటి బలమైన నాయకురాలని రాజకీయంగా సైడ్ చేయడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, అగ్రకుల నాయకత్వం ఈరోజు కొండ సురేఖ అనే మా బీసీ బిడ్డ మీద ఈరోజు కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము అడుగుతున్నాం మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, ఈరోజు కొండ సురేఖ అక్క గారు కూతురు ఏదైతే ఒక వ్యాఖ్య చేసిందో ఆ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ షోకాస్ నోటీస్ సర్వ్ చేసింది. ఆ షోకాస్ నోటీస్కి కొండ సురేఖ అక్క గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకవేళ ఆవిడ గారు ఏమన్నా తప్పు మాట్లాడితే మీరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీది క్రమశిక్షణ కమిటీ ఉందో ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. సరే, మీరు ఒక షోకాస్ నోటీస్ సర్వ్ చేశారు. సర్వ్ చేసిన తర్వాత కొండ సురేఖ గారు చాలా స్పష్టంగా, చాలా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, చాలా క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే, ఒకరి భావ ప్రకటన స్వేచ్ఛను నేను ఎట్లా అడ్డుకుంటాను, నా కూతురు మాట్లాడిన మాటలకి నాకేం సంబంధం, కాబట్టి ఇందులో నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నా కూతురు మాటల్ని నాకు వక్రీకరించి నన్ను రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, కాబట్టి దీనికి నాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి దానికి ఏది మీరు సంతృప్తి పొందలేదు అనుకుందాం. తర్వాత మీరు ఇంకో షోకాస్ నోటీస్ ఇచ్చారు. షోకాస్ నోటీస్ రెండోది ఇచ్చినప్పుడు కూడా చాలా స్పష్టంగా కొండ సురేఖ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఈ సమస్యకి ఎట్లాంటి సంబంధం లేదు, నా కూతురు అన్న మాటల్ని నా రాజకీయ జీవితంతో ముడిపెట్టి ప్రయత్నాలు చేయొద్దు అనేసి చాలా స్పష్టంగా చెప్పారు. మరి అంత చెప్పిన తర్వాత కూడా ఈరోజు ఆవిడ మీద మీరు ఎట్లాంటి ఎలిగేషన్స్ చేస్తారు, ఎందుకు చేస్తారనేది మేము అడుగుతున్నాం మిమ్మల్ని. అయితే ఈరోజు మిమ్మల్ని మీరు 3-4 ప్రశ్నలు అడుగుతున్నాం. ఈరోజు చిన్నారెడ్డి అనేట ఆయన అవినీతి, ఇది మెగారెడ్డి అనేట ఆయన ఎమ్మెల్యే టికెట్లకు డబ్బులు ఇచ్చి టికెట్లు కొనుక్కున్నాడు, ఎమ్మెల్యే అయింది అనేసి ఈరోజు ఆయన ఒక స్టేట్మెంట్ చేస్తే, మెగారెడ్డి అనేట ఆయన వనపర్తి ఎమ్మెల్యే, ఆయన గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి లేదంటే ఆయనని ఎవరైతే వ్యతిరేకించుండో వాళ్ళకి వ్యతిరేకంగా బల ప్రదర్శన చేసినప్పుడు ఎట్లాంటి షోకాస్ నోటీసులు లేవు, వాళ్ళ మీద చర్యలు లేవు, వాళ్ళ మీద ఈ అగ్రకుల ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవడు కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు. అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాల మీద
ఎవరు అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడినప్పుడు ఏ ఎమ్మెల్యేలు కానీ ఎవడు కానీ ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు, ఏ క్రమశిక్షణ కమిటీలు పనిచేయలేదు. ఈరోజు అట్లాగే ఎవరైతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే దాని మీద ఎవడు కూడా ప్రెస్ మీట్లు పెట్టలేదు, దాని మీద ఎవడు షోకాస్ నోటీసులు 2 సార్లు సర్వ్ చేయలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద మాట్లాడే దమ్ము మీకు ఎందుకు లేదు? ఎందుకు మా బీసీ బిడ్డ మీద ఈరోజు మీరు ఇంత కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? ఈరోజు మేము అడుగుతున్నాం, ఈరోజు మా తీర్మార్ మల్లన్న మా బీసీ బిడ్డ ఈరోజు తెలంగాణ సమాజం తరపున, బీసీల తరపున, బహుజనుల తరపున గొంతెత్తి మాట్లాడుతూ మీ కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణనలో సోషల్ ఎకనామికల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కాస్ట్ సర్వేలో అవినీతి కొంత తప్పులు ఉన్నాయి, నిర్లక్ష్యం ఉంది, సరిగా చేయలేదు, మా బీసీ బిడ్డల ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డల జనాభాను తక్కువ చూపించే ప్రయత్నం చేశారనేసి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద ఇమ్మీడియట్గా క్రమశిక్షణ చర్యల కింద ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరి ఈరోజు ఒక బీసీ బిడ్డల మీద మీరు ఇంత స్పీడ్గా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు, ఇంత స్పీడ్గా ఒక 20 మంది 30 మంది మీ అనుకూల లేదంటే అగ్రకుల రాజకీయ నాయకులకు అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్లు పెడతారు. మళ్ళీ రాజగోపాల్ రెడ్డి మీద మీరు ఇప్పటివరకు ఎవడు ఎందుకు పెట్టలేదు? మేము అడుగుతున్నాం మీ అధిష్టానాన్ని. ఎందుకు రాజగోపాల్ రెడ్డి అగ్రకులానికి చెందినోడు, బలం ఉన్నాడు, ధన బలం ఉన్నాడు, కుల బలం ఉన్నాడు, రాజకీయ ఆధిపత్యం ఉన్నాడు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోలికి వెళ్తే పండబెట్టి తొక్కుతారైనా మీరు ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీ విషయం మీద మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని మేము అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు జగ్గారెడ్డి మాట్లాడతాడు, జగ్గారెడ్డికి 10 వస్తే రేవంత్ రెడ్డి దగ్గర తీసుకుంటే ఒకలా మాట్లాడతాడు, పదవి లేకుండా లేదంటే కొంచెం పార్టీ పట్టించుకోకపోతే పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తాడు, వ్యాఖ్యలు చేస్తాడు. దాని మీద కూడా జగ్గారెడ్డి మీద ఎట్లాంటి షోకాస్ నోటీసులు ఉండవు. అట్లాగే చిన్నారెడ్డి మెగారెడ్డి సమస్య నేషనల్ ఇష్యూ అయింది. మల్లికార్జున ఖర్గేని కలిస్తే ఈరోజు వరకు చిన్నారెడ్డి అనేట ఆయన చాలా స్పష్టంగా చేశాడు, మెగారెడ్డి అనేట ఆయన డబ్బులు పెట్టే టికెట్ కొన్నాడని చెప్తే కూడా ఈరోజు కూడా ఆయన మీద ఎవడు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టలేదు. ఈరోజు కొండ సురేఖ అక్క కూతురు ఎవరైతే ఉన్నారో కొండ సుష్మిత గారు, ఆవిడ రేవంత్ రెడ్డినే తప్ప కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని అనలేదు. కానీ ఇక్కడ చిన్నారెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని అన్నాడు. కానీ మీరు ఎందుకు స్పందించలేదు? అట్లాగే ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు కొండ సురేఖ అక్క గారు సరే ఆవిడకి సంబంధం లేని విషయంలో కూడా వాళ్ళ కూతురు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఆవిడ 2 సార్లు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆయన అధిష్టానం సంతృప్తి పడలేదు. అయితే మేము ఇప్పుడు మిమ్మల్ని ఒక 2-3 విషయాలు అడగదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణ కమిటీ అని ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదంటే ఏదో విలువలు సంస్కారం మొత్తం దేశంలో ఉన్న ధర్మం మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడతారు. ఎవ్వరు పార్టీ లైన్ దాటినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎస్, మేము కూడా సపోర్ట్ చేస్తాం. కాసేపు మీ కాంగ్రెస్ పార్టీకి విలువలు ఉన్నాయి, సంస్కారం ఉందని మేము అనుకుందాం. మరి ఒకవేళ మా కొండ సురేఖ కూతురు ఏదైనా వ్యాఖ్యలు చేస్తే మీరు చట్ట ప్రకారంగా ఆమె మీద ఏమైనా సస్పెన్షన్ ఇస్తారా లేదంటే ఇంకేమైనా వ్యాఖ్యలు చేస్తారా, ఏది చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ తోటి గెలిచిన ఒక కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కొండ సురేఖ. ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి ఆవిడ ఒక మినిస్టర్గా ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఈ 65 మంది ఎమ్మెల్యేల్లో నాకు తెలిసి 40-45 మంది ఎమ్మెల్యేలు ఎవడు కూడా కాంగ్రెస్ వాడు కాదు. కానీ 1999లోనే ఆవిడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఒక ప్రజాప్రతినిధి. ఆవిడ కాంగ్రెస్ పార్టీలో సీనియర్. మరి ఈరోజు ఆవిడ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ అంత సంస్కారం ఉంటే మీరు ఆవిడ మీద చర్యలు తీసుకోవాలి. కానీ 20 మంది ఎమ్మెల్యేలతోటి ఆవిడ కుటుంబం మీద చాలా విపరీతమైన దుర్మార్గమైన దాడిని చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అన్న ఇదంతా నేను చెప్తాను, వస్తాను, అన్ని విషయాలు చెప్తాను. అయితే ఇప్పుడు మేము చాలా స్పష్టంగా 2-3 విషయాలను అడుగుతున్నాం. ఈరోజు మేము చెప్తాము. ఈరోజు కొండ సురేఖ నేను చెప్తాను ఎటువంటి వివరణ అడగకుండా ఈరోజు కొండ సురేఖ అభిప్రాయం అధిష్టానం తీసుకోకుండా సిఎల్పి మీటింగ్ పెట్టుకున్నారు. సిఎల్పి మీటింగ్లో కొండ సురేఖ గారి ఆ వ్యక్తిత్వం మీద ఈరోజు ఆయన ఎవడో ఉంటాడు, వర్ధమానపేట ఎమ్మెల్యే నాగరాజు అంట, ఆర్కే నాగరాజు, ఆయన ఏమంటాడు, కేఆర్ నాగరాజు ఏమంటాడు, కొండ సుస్మిత అనే టైం ఒక పిల్లకాకి ఆవిడకు పార్టీలోనే సభ్యత్వం లేదు, సభ్యత్వం లేని వాళ్ళు మా రేవంత్ రెడ్డిని అంటే మేము స్పందించాల్సిన అవసరం లేదంటాడు. మరి పిల్లకాకి ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి మాట్లాడితే మరి కొండ సురేఖకి ఏం సంబంధం? మీరు మాట్లాడిన మాటలే. అట్లాగే ఈ కొండ సురేఖ కూతురు మీద కొండ సుష్మిత గారి మీద కొన్ని ప్రశ్నలు, అంటే ఇంకొక ఎమ్మెల్యే ఆయన పేరు ఏం పేరంటే షాద్నగర్ ఎమ్మెల్యే, ఆయన ఏమంటాడంటే ఈర్లపల్లి శంకర్ గారు ఏమంటాడంటే
కొండ సురేఖ గారిది నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటాడు. మరి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మినిస్టర్ మీద, ఒక ఎమ్మెల్యే మీద ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఈర్లపల్లి శంకర్ అనే వ్యక్తి ఈరోజు కొండ సురేఖ గారి కుటుంబం ఒక నీచ సంస్కృతి కలిగిన కుటుంబం అంటే, మరి ఈ నీచ సంస్కృతి కలిగిన కుటుంబానికి మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చింది? మీ కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కళ్ళు కనిపించలేదా? చెవులు వినిపించలేదా? నోట్లో ఏం పెట్టుకున్నారు? మరి ఆవిడకు మినిస్టర్ పదవి ఎట్లా ఇచ్చినారు? మరి ఆవిడ వ్యక్తిగతంగా ఆవిడ వ్యక్తిత్వాన్ని, ఆవిడ రాజకీయ జీవితాన్ని, ఆవిడ ప్రజాక్షేత్రంలో ఉన్న ఆ యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే ఈర్లపల్లి శంకర్ మీద మీరు నోటీసులు ఇచ్చి ఆయన మీద సస్పెండ్కు మీరు ఆర్డర్స్ పాస్ చేస్తారా? అట్లాగే ఈరోజు ఆ రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటైనా, ఆ ఎమ్మెల్యే వెడ్మా భోజా అనేటైనా అంటారు పిల్లకాకి కొండ సుస్మిత. పిల్లకాకి మాట్లాడిన మాటలు ఆవిడే కావు, కొండ సురేఖవి గారివి. ఆవిడ మాట్లాడిన మాటలే పిల్లకాకైనా కొండ సుస్మిత మాట్లాడిందని ఇంకోడు అంటాడు. అరే మేము అడుగుతున్నారా భయ్? మీరే ఓడు అంటాడు. కొండ సురేఖ కూతురికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని మీలో కూడా అంటాడు. ఇంకోటి అంటాడు పిల్లకాకి అంటాడు. మరి ఆ పిల్లకాకి మాట్లాడితే మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉలికి పడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆవిడ మీద ఎందుకు సిఎల్పి మీటింగ్లు పెడుతుంది? మీ కాంగ్రెస్ పార్టీ ఆవిడ మీద ఎందుకు ఇంత దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది? ఇక్కడ విషయం ఎక్కడ వచ్చిందంటే, చిన్నారెడ్డి గారికి నోటీసులు ఇస్తే వచ్చి వివరణ ఇచ్చిండు. కొండా సురేఖ గారికి నోటీసులు ఇస్తే మీ నోటీసులే తప్పు, ఆ నోటీసులు వెనుకకు తీసుకోమని చెప్పిన కాడ వచ్చింది ఈ పంచాయతీ అంతా. నోటీసులు వెనుక తీసుకునే కాడ కాదు, చాలా స్పష్టంగా ఈరోజు మేము అడుగుతున్నాం అదే. ఈరోజు కొండ సురేఖ గారి కూతురు మాట్లాడితే కొండ సురేఖ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు ఏదైతే నోటీసులు ఇచ్చినప్పుడు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మీరు ఎందుకు ఇవ్వలేదు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలకి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజీనామా చేయాలని మీరు ఎందుకంటలేరు? కోమటిరెడ్డి రాజగోపాల్ పార్టీ లైన్ దాటలేదని స్పష్టంగా చెప్తున్నారు. ఏది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరుగుతుంది, కుంభకోణాలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, భూ కబ్జాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఇది అవినీతి కాదా? పార్టీ మీద మీరు ఇంత మాట్లాడే బీసీని నాది ఎత్తుకునే మీరే, పీసీసీ కూడా బీసీనే. ఆయనే చెప్పారు పార్టీ లైన్ దాటలేదని. ఎవరు మాట్లాడి ఉండొచ్చు కానీ పార్టీ లైన్ దాటి మాట్లాడారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది కుంభకోణాలు చేస్తుంది అనేది పార్టీ లైన్ దాటకపోవడమా? చిన్నారెడ్డి అనేట ఆయన, మెగారెడ్డి అనేటోడు, లేదంటే మెగారెడ్డి అనేట ఆయన అధిష్టానానికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిండు అనేది అది పార్టీ లైన్ దాటనట. అనిరుద్ధ్ రెడ్డి తెలంగాణలో భూ కబ్జాలు జరుగుతున్నాయి, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి అనేటోడు ఎవడైతే అనుకూలంగా ఉంటాడో వాడికి మాత్రమే పని చేస్తారంటే సరే ఇప్పుడు ఏం చేయాలంటారు? మా డిమాండ్ ఏం లేదండి. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా వాళ్ళ వైఖరి చూపిస్తుంది. ఈరోజు బీసీలను అణచివేసే కుట్ర చేస్తున్నారు. మేము స్పష్టంగా ఏం చెప్తున్నాం అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనేది, న్యాయం అనేది, చట్టం అనేది అందరికీ ఒకేలా ఉండాలి కదా. కేవలం కొండ సురేఖ గారి కుటుంబానికి ఒకలా, చిన్నారెడ్డికి మెగారెడ్డికి ఒకలా, జగ్గారెడ్డికి రాజగోపాల్ రెడ్డికి ఒకలా ఎందుకు ఉంటుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు స్పెషల్గా ఎల్లో మీడియా చాలా స్పష్టంగా పని కట్టుకొని పనిచేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన మీడియా ఏదైతే ఉందో, ఈరోజు అసలు కాంగ్రెస్ నాయకులు కూడా, ఏ మినిస్టర్ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు కొండ సురేఖకు వ్యతిరేకంగా. ఈరోజు అసలు కాంగ్రెస్, అచ్చ కాంగ్రెస్కు పచ్చ కాంగ్రెస్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈరోజు పచ్చ కాంగ్రెస్ టీమే ఈరోజు కొండ సురేఖ మీద పని కట్టుకొని ఈరోజు చాలా స్పెషల్గా సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ఆవిడ మీద ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము 2-3 విషయాలు అయితే మేము అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, వైద్యం విద్య సమస్యలు ఉన్నాయి, లేదంటే బీసీ డిక్లరేషన్ ఉంది, ఎస్సీ డిక్లరేషన్, ఎస్టీ డిక్లరేషన్, లేదంటే యూత్ డిక్లరేషన్ ఉంది. ఇన్ని సమస్యల మీద మీరు మాట్లాడకుండా కేవలం కొండ సురేఖ చుట్టూ ఎందుకు రాజకీయం చెప్తున్నారే మాకు? ఇప్పుడు ఒక అభిప్రాయం, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు అదే ఎమ్మెల్యే అదే ముఖ్యమంత్రిని మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే బీసీలకు ఒక న్యాయము, రెడ్లకు ఒక న్యాయం వర్తిస్తుందా? న్యాయం ఎవరికైనా న్యాయమే ఉండాలి కదా. రెండోది, ఈరోజు కొండ సురేఖ గారి కూతురు మాట్లాడే మాటలకి కొండ సురేఖ గారికి ఎట్లా బాధ్యత వహిస్తారు? వీటికి సంబంధం ఏంది? ఈరోజు మీరు ఒకసారి చూసినట్లయితే రాహుల్ గాంధీ తెల్లారితే ఏం చెప్తాడు? ఇగో ఈ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు. రాజ్యాంగంలో ఏం చెప్తాడు? ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈరోజు వాళ్ళు చేసిన సర్వేలోనే 56% ఈరోజు బీసీ జనాభా ఉంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? 10% కూడా లేని అగ్రకులాలు ఈరోజు బీసీ బిడ్డల మీద కుట్రలు వేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా రానియడాలు, లేదంటే మినిస్టర్లు అయితే వాళ్ళని బీసీ ఆల్రెడీ మాట్లాడుతున్నాం కదా. బీసీ ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, బీసీ కులంలో పుట్టిన వాళ్ళు బీసీ లీడర్ కాదు. ఈరోజు అగ్రకులంలో పుట్టిన చాలామంది ఈరోజు
ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఈరోజు కొండ సురేఖకి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు బీసీ కులంలో పుట్టినోడు బీసీ కాదు, బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు. దళిత కులంలో పుట్టినోడు దళితుడు కాదు, దళిత వాదాన్ని ఎత్తుకున్నాడు. ఎస్టీ కులంలో పుట్టినోడు ఎస్టీ కాదు, ఎస్టీ వాదాన్ని ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడేవాడు వాడు ఆ వర్గాలకు చెందినోడు, ఆ వర్గాలకు రిప్రజెంట్ ఉంటాడు తప్పే. ఈరోజు పలానా బీసీ కులంలో పుట్టి చెంచాగిరి, అందుకే కాంశీరామ్ గారు అన్నారు ఆ రోజు చాలా స్పష్టంగా. ఈరోజు చెంచగాలు అనేటోళ్ళు ఏ వ్యవస్థలోనే ఉంటారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చెంచగాలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈరోజు అగ్రకులాలకు తొత్తులుగా మారి ఈరోజు బీసీ బిడ్డ మీద ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి చేస్తున్నారు. అవును, ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నామండి. ఈరోజు మా బీసీ బిడ్డ మా కొండ సురేఖక్క మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకుంటే తర్వాత పరిణామాల్ని మేము ఇక్కడ ఏం చేయం, ఢిల్లీ పోతాం, రాహుల్ గాంధీ ఇంటి ముట్టడి చేస్తాం. ఈరోజు మేమేం చెప్తున్నాం, కొండ సురేఖక్క గారికి ఈ వాక్యాలకి ఎట్లాంటి సంబంధం లేదు. ఆవిడ చాలా స్పష్టంగా వివరణ ఇచ్చింది. అట్లాగే ఈరోజు ఒక్క కొండ సురేఖక్క గారి మీద ఇంత ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నారు? మేము అడుగుతున్నాం మహేష్ గౌడ్ గారిని, మీరు బీసీ నాయకుడు అంటున్నారు, టీపీసీసీ ప్రెసిడెంట్ అంటున్నారు, మరి క్రమశిక్షణ కమిటీ అనేది కొండ సురేఖకు ఒకలా, ఈరోజు 20 మంది ఎమ్మెల్యేలకు ఒకలా ఇటు ఉంటుంది. ఈరోజు ఒక ఈరపల్లి శంకర్ అంటే ఆయన ఈరోజు కొండ సురేఖ గారి కుటుంబాన్ని నీచ సంస్కృతి కుటుంబం ఉన్నాడు, మరి మీరు ఆయనకు షోకాస్ నోటీసులు ఇస్తారా? ఇట్లాంటి అనేకమైన దుర్మార్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మీరు నోటీసులు ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఈరోజు మా బీసీ బిడ్డ మీద ఏదైనా చర్యలు తీసుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా చెప్తున్నాం, సవాల్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుంచి గన్ పార్క్ నుంచి మేము చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి బిడ్డ, కాంగ్రెస్ నాయకులారా, అగ్రకుల నాయకులారా, ఖబర్దార్ చెప్తున్నాం. ఈరోజు బీసీ బిడ్డలకు, బహుజన బిడ్డలకి ఎక్కడ అన్యాయం జరిగినా, వాళ్ళ అస్తిత్వం ఎక్కడ దెబ్బతిన్నా, వాళ్ళ ఆత్మగౌరవం ప్రశాంతమైనప్పుడు ఖచ్చితంగా ఈ శివముద్రాజ్ లాంటి వాళ్ళు ఈ తెలంగాణ సమాజంలో గడప గడపని ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు కానీ బీసీల మీద ఇట్లాగే కుట్రలు చేస్తాం, కాంగ్రెస్ పార్టీ రెడ్లను ఒకలా చూస్తాం, బీసీలను ఒకలా చూస్తా అంటే మాత్రం పర్యవసనాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయనేసి మేము హెచ్చరిస్తున్నాం.